సంక్రాంతి వస్తోందంటే చాలు హడావుడే హడావుడి మా ఇంట్లో. అమ్మ వాళ్ళ ఇంట్లో తీయని జ్ఞాపకాల పంట. అరిసెలు, చెక్కిలాలు అన్నీ వండేసేవారు. ఆ రోజులే వేరు కదా. పెద్ద భోగి మంట, సంక్రాంతి నాడు గొబ్బెమ్మలు, కనుమ నాడు ఖచ్చితంగా గారెలు తినాలని బోలెడంత పప్పు నానపెట్టేసి మనవలకి, అల్లుళ్ళకి, కూతుళ్ళకి ఇటొస్తూ అటొస్తూ తినేసేవారు. సాయంత్రం తినేవారు. సాయంత్రం అయితే పెరుగు వడలు, ఉల్లిపాయ వడలు, మసాలా వడలు అనుకుంటూ రకరకాల వడలు చేసేసుకుంటూ అందరికీ కడుపు నిండా సంక్రాంతి నాడు పొయ్యి మీద చేసే ఆ పొంగలి ఈ రోజుకి రుచి నోట్లోనే ఉందంటే నమ్మండి. అమ్మ చేతి వంట అంటే మామూలు అనుకుంటున్నారా? భోగినాడు పెద్ద పెద్ద మంటలు, పిల్లల చేత భోగి పిడకలని ఆవు పేడతో చేయించి మంచిగా పెద్ద 108 పూర్వజన్మ పీడంతా పోవాలని భోగి మంటల్లో వేయించేవారు. అదంతా ఒకటి. అరిసెలు చేయడం అనేది ఇంకొకటి. ఆ పాకం పట్టేటప్పుడు వస్తే ఆ పాకము గట్టిగా నీళ్ళలో వేసాక టక్కుమని సౌండ్ వచ్చే వరకు పాకం పట్టవే అంటూ పెద్ద పెద్ద గిన్నెలు పెట్టి తిప్పిస్తూ ఇల్లు చుట్టుపక్కల వాళ్ళందరి ఇళ్ళకి మంచి బెల్లం వాసనతోని గుమ్మగుమ్మలాడిపోయేదంటే నమ్మండి. మెల్లిగా బియ్యం నానబెట్టి అక్కడే రోలు పెట్టి దంపించేసి ఆ పాకంలో వేసి తిప్పేస్తూ ఆ పాకము ఎంత కరెక్ట్గా చేసేవాళ్ళంటే కళ్ళు మూసుకుని కూడా ఒక్క కొలతలతో అరిసెలు బ్రహ్మాండంగా చేసేవారు. అందులో నెయ్యి వేసి తిప్పి ఉండలు చేసి దానికోసం ఒత్తడానికి కూడా స్పెషల్గా అరిటాకులు అన్ని తొట్లోనే ఉండేవి. పొద్దున్నే వంటలు భోజనాలు ముగించుకుని ఈ అరిసెల పక్కన కూర్చున్నామంటే సాయంత్రానికి ఒక పెద్ద డబ్బాడు తయారయ్యి అవన్నీ ఇంట్లో అమ్మ వాళ్ళ ఇంట్లో తినగా కూడా ఇంకా ఇళ్ళకి పెద్ద పెద్ద డబ్బాలతో పట్టుకెళ్ళాం. అమ్మ చేతి వంట అని అలా ఉంటుంది. మరి చుట్టుపక్కల వాళ్ళందరికీ అమ్మ ఇచ్చిన అరిసెలు అని చెప్పి పంచుకునేవాళ్ళం. ఈ అరిసెల్లో నువ్వులు వేస్తాం కదా, ఆ నువ్వులు నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో ఐరన్ కంటెంట్ తక్కువ ఉంటుందండి. సూర్య భగవానుడు కొంచెం తక్కువగా ఉంటాడని నువ్వులు మొలాంచి ఆ ఐరన్ కంటెంట్ బాగా పెరుగుతుందని నువ్వులు బాగా వేసి బాగా కలపమనేది. అప్పటి కాలంలో ఇలాంటివన్నీ తిని ఆరోగ్యంగా ఉండేవాళ్ళం. ఈరోజు పిజ్జాలు, బర్గర్లు అంటూ తినేసి ఆరోగ్యాన్ని పాడు చేసుకొని ఈ పిల్లలు కనడానికి సిస్టులు గిస్టులు అనుకుంటూ అవన్నీ కడుపులోకి వచ్చేస్తున్నాయి. అప్పటి ఆనందమే ఇప్పటి వాళ్ళకి అసలు తెలియదు. మా నాన్నగారైతే గాజులు చేయి తగులితే చాలు వంటకి రుచి వచ్చేస్తుందిరా అనేవారు. అరిసెలు పాకం ద్వారా అరిసెలు మెత్తగా కావాలో క్రంచీగా కావాలో ఎలా కావాలంటే అలా పాకం ద్వారా మనం చేసుకోవచ్చు. కానీ చాలా బాగుండే ఈ అరిసెలు ఆరోగ్యానికి కూడా మంచిది. చాలా రోజులు నిలవ కూడా ఉంది. సాంప్రదాయాలంటూ, పండగలంటూ, పూజలంటూ అందరూ కలిసి మెలిసి పండగ చేసుకుని అందరూ ఆరోగ్యంగా ఉండేవారు. ఈ అరిసెల పిట్టి మీద నొక్కుతూ ఉంటే ఎంత తొందరగా పని అయిపోయేదో అనిపించేది. మా చెల్లెలైతే సినిమా డైలాగులు చెప్తూ ఉంటే మేము పని ఎంత తొందరగా అంటే నిమిషాల్లో అయిపోయినట్టు ఉండేది. ఈ సంక్రాంతికి గారెలు, అరిసెలు, పొంగలి, చక్కిలాలు అందరూ ఎంతమంది చేసుకున్నారు కామెంట్ పెట్టండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే వెంటనే అరిసెల ప్రోగ్రామ్ మొదలుపెట్టి నేర్చేసుకోండి. మోడర్న్ వంటగా పిజ్జాలు, బర్గర్లు చాలా బాగుంటాయి. కానీ ఒకసారి తినడము అన్నిటికీ ఆరోగ్యం అని చెప్తున్నాను. ఏ వంటని క్రిటిసైజ్ చేసేది లేదు. అరిసెలు బాగుంటాయి అని చెప్పడమే ఈ నా ఉద్దేశము. గోదావరాళ్ళ వంటలంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఇలాగే ఉంటాయి. ఆ కొబ్బరి చెట్లు, అరటి చెట్లు, పచ్చని చెట్లు, ఆ చెట్ల మధ్య కలిపే గాలము, ఇవన్నీ మీకు కూడా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని కనెక్షన్లో ఉండండి.